నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ మెచల. సో మరి బిగ్ బాస్ సీజన్ 9 అయితే షురూ అయిపోయింది. ప్రేక్షకులు కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నారు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి. సో మన దగ్గర పర్సన్ ఉన్నారంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి బిగ్ బాస్ సీజన్ 9 చూడటం స్టార్ట్ చేసిరా? చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, అంటే వెరైటీగా ఉంది కొంచెం. అలాంటి సెలబ్రిటీస్ నార్మల్ కామన్ పీపుల్స్ కాబట్టి బాగుంది సార్. సో మరి ఈ వీక్ ఎలిమినేషన్ కి వచ్చేసరికి నామినేషన్స్ లో చాలా మంది కనిపిస్తా ఉన్నారు కదా. సో మరి ఎవరు ఎలిమినేట్ అవుతారంటున్నారు? చాలా మంది అయితే సుమన్ శెట్టి అంటున్నారు. అంటే మాక్సిమం చాలా మంది అతనికే ఓట్లు ఇస్తున్నారు అన్నట్టు. అతను మాక్సిమం అతనే అనుకుంటున్నాను. ఓకే. సో హౌస్ లో మరి వాళ్ళ గేమ్ తీరు కానీ అదంతా ఎట్లుంది? వాళ్ళ స్ట్రాటజీస్ నాకు తెలిసి బయటపడే ఉంటాయి. మీరేం గమనించారు వాటిల్లో? గేమ్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ మొన్న కూడా మన జస్ట్ రామురాతోని బట్టలు ఉతకాలి అని ఒకటి గేమ్ ఆడారు కదా. మరి అతన్ని అడిగారు, అంటే నీకు ఆల్రెడీ ఎప్పుడన్నా ఉతకావంటే జస్ట్ లేదు, అంటే తప్పని సిచ్యువేషన్ లో తప్పదు కదా అని. గేమ్ కాబట్టి అలా చేస్తున్నారు అన్నట్టు. అట్లా రూమ్ లో అంటే అట్లా హౌస్ లో ఉన్న వాళ్ళ బట్టలన్నీ ఉతికించడం కూడా తప్పే కదా. మరి బిగ్ బాస్ అలాంటి టాస్క్ ఎందుకు ఇచ్చారంటారు? ఏమో తెలియదు వాళ్ళకంటే. అలాంటి జస్ట్ అంటే మన డ్రెస్సులు మనం ఉతుకోవడానికి చాలా బద్ధకం. అలాంటి అంతమంది పిండాలంటే చాలా కష్టం లేదు. టాస్కులు అలాంటి టాస్క్లు ఇచ్చి బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకి ఎలాంటి మెసేజ్ ఇద్దామని మరి నీకేమనిపించింది ఫస్ట్ టైం వినంగా? నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే అలాంటి టాస్కులు కాకుండా నార్మల్ గా అంటే గేమ్ పర్పస్ గానీ అలాంటివి అయితే ఓకే. మరి జస్ట్ అంటే ఉంటాయి అంటే మూవీ డైలాగ్స్ చెప్పడం గానీ, అంటే మిమిక్రీలు చేయడం గానీ అలాంటి టాస్క్లు అంటే ఓకే. బట్ ఇలా అంటే డ్రెస్సులు వినడం కానీ అదైతే చాలా రాంగ్ అనిపిస్తుంది. ఇవి చూడాలి ఇక, అంటే కొంచెం జస్ట్ ఒక 2-3 చూసాను. సంజన హౌస్ లో కొంచెం హాట్ గా నడుస్తా ఉంది ఆవిడ టాపిక్. సో ఎగ్ విషయంలో కానీ సంథింగ్ అంతా. సో చాలా మంది ఏమో ఆవిడ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆవిడ గేమ్ తీరు ఎలా ఉంది మీ పట్ల? ఆమె గేమ్ కూడా అంటే కొంచెం అంటే ప్రతి చిన్నదానికి చాలా మంది ఎలా అంటే ఒకటి కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి ఉంటది కదా. జస్ట్ ఆ గేమ్ అనేది అలా ఆడారు అంతే. అది జస్ట్ చాలా మంది అయితే ఇతనికే వేస్తున్నారు చాలా మంది, సుమన్ శెట్టి అని. రీతు ఒక పవన్ ని కూడా వాళ్ళ జస్ట్ హైట్ కాంటాక్ట్ జస్ట్ అది కూడా చేస్తారు కదా. అలా ప్రతి ఒక్కటి ఒక ట్రెండ్ అవ్వాలని అలా చేస్తుంటారు. ఈసారి అయితే చెప్పలేము. చాలా కాన్ఫిడెన్స్ అంటే చాలా మంది అయితే నాకు స్ట్రాంగ్ అనిపించింది అంటే అతని పేరు మాస్క్. అతను ఐడియా లేకుండా అతను అయితే చాలా స్టిక్ ఉన్నాడు. ఈ సీజన్ చూడొచ్చు అంటారా? ఓకేనా? అంటే కామన్ మెన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కదా. అంటే చూడొచ్చు, ప్రతి సీజన్ చూస్తున్నాం కాబట్టి ఇది కూడా చూడాలి. ఇక ఒక చిన్న క్వశ్చన్ బ్రో, అంటే ప్రతి సీజన్ చూడాల్సి వస్తుంది కాబట్టి చూస్తున్నాను అంటున్నారు కదా. అంటే టైం లేదా? సారీ, అంత టైం ఉందా చూడటానికి? ఎక్కువ చూడదు కదా. అంటే ఎప్పుడోసారి జస్ట్ అంటే జియో హాట్‌స్టార్ లో ఇప్పుడు వస్తే జస్ట్ రీల్స్ అలా వచ్చినప్పుడు చూస్తాను. అంత తప్పకుండా ఓపెన్ చేసి అంత చూసే అంత ఓపిక అయితే ఎవరికి నాకు. ఏమని జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. రామురాతోడికి వేద్దాం అనుకుంటున్నా. అంటే అతను అంటే చాలా జెన్యున్ పర్సన్ అన్నట్టు. అలా అంటే అతను జస్ట్ ఒక సాంగ్ కూడా చూసాము, రాను బొంబాయికి రాను సాంగ్. అతనే రాసుకొని అతనే డాన్స్ చేసి అంటే చాలా ఫేమస్ అయింది. జస్ట్ అంటే 500 millions అంటే మామూలు విషయం కాదు. పెద్ద మూవీస్ వెళ్ళలేవు. బట్ తను ఎలాంటి ఒక కింది స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి అలా అతనికి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.